అవురా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడంటారా సప్పుడే లేదు ఏమోనే మొన్ననే ఎమ్మెల్యే సార్ని అడిగినా నాకు కూడా తెలియదన్నాడు కాకా ఈ తాపకు పక్క నిలబడాలిరా గెలిపించే జిమ్మేదారి నాది పోతమాయ్ ఓ ఎకరం అమ్మినా మంచిదే గెలిచే చూపిస్తా చూడు ఒకళ్ళ రిజర్వేషన్లో నాకు రాలేదనుకో నువ్వు నిలబడు మామ నేను చూసుకుంటా చిన్నమ్మ మన వార్డులో నువ్వే నిలబడాలి చూడు అప్పుడే 2 ఓట్లతో ఓడిపోయినావు అని చర్చలు నడుస్తున్నాయి ఊర్ల పొంట ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్ల మీదనే సచివాలయంలో మీటింగ్ జరిగింది 10 రోజుల్లో ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు ఈ పని కాగానే చెప్పున రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ ను కోరిండు గా రిపోర్ట్ రాగానే ఎలక్షన్ల మీద నిర్ణయం తీసుకుంటుందట గవర్నమెంట్ ఎంత ఎల్లమైతే అంత ఎల్లమే ఈ పనులను నడిపియాలని చెప్పిండు ఆఫీసర్లకు ఊర్లకు సర్పంచ్ లేక 6 నెలలు దాటింది మరి స్పెషల్ ఆఫీసర్లు ఏలువని నడుస్తుంది అయితే కులగణన చేయాల్సి ఉంది ఎవరి జనాభా ఎంతో లెక్క తేలితే రిజర్వేషన్లు మారుతాయి జనాభా ఎక్కువ కాబట్టి బీసీలకే ఎక్కువ పదవులు వస్తాయి కానీ ఇదంతా కావాలంటే ఇంకింత టైం పట్టేటట్టుంది ఎంత ఆఫీసర్లు ఉన్నా సర్పంచ్ ఉంటేనే కదా ఊరి మంచి చెడ్డలు అరుచుకునేది మళ్ళా సెంటర్ గవర్నమెంట్ కి వెళ్ళి పైసలు రావాలన్నాయే అందుకే ఏం చేస్తే బాగుంటుందని ఇలా మీటింగ్ పెట్టిండ్రు అన్నట్టు మొన్ననే ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం కూడా ఒడిచింది చూస్తా అంటే ఒక ఎలక్షన్ ఇంకొకటి దబ్బునే వచ్చేటట్టున్నాయి.